తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అన్ని ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలు అయితే బంద్ పాటిస్తున్నాయి. మరోసారి ఈరోజు 3 గంటలకి తెలంగాణ డిప్యూటీ సీఎంతో అయితే ఉన్నత విద్యా సంస్థల సమైక్య అయితే మీటింగ్ పెట్టబోతున్నారు. నిన్ననే ఆల్రెడీ డిప్యూటీ సీఎంతో మీటింగ్ అయితే పెట్టారు. కాకపోతే ఆ మీటింగ్ అయితే విఫలం అవ్వడంతో ఈ రోజు నుంచి అయితే బంద్ పాటిస్తున్నారు. సో ఈరోజు మరోసారి 3 గంటలకి డిప్యూటీ సీఎంతో ఉన్నత విద్యా సంస్థల సమైక్య అయితే మీటింగ్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మనమైతే పూర్తి వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు ఇవాల్టి నుంచి బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమైక్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సమైక్య ప్రతినిధులతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి డిప్యూటీ సీఎంతో చర్చలు జరగనున్నాయి. కాగా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కళాశాలలు బంద్ పాటిస్తాయని నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఈ రోజు నుంచి అయితే అన్ని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలు అయితే బంద్ పాటిస్తున్నాయి. సో ఈరోజు మరోసారి తెలంగాణ డిప్యూటీ సీఎంతో అయితే ఉన్నత విద్యా సంస్థల సమైక్య అయితే 3 గంటలకు మధ్యాహ్నం మీటింగ్ అయితే మళ్ళీ పెట్టబోతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఉన్నత విద్యా సంస్థల సమైక్యతో అర్ధరాత్రి వరకు అయితే చర్చలు అయితే జరిపారు. కాకపోతే ఆ చర్చలు అయితే విఫలం అవ్వడంతో ఈరోజు మరోసారి 3 గంటలకు డిప్యూటీ సీఎంతో చర్చలు అయితే జరగనున్నాయి. కాగా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కళాశాలలు బంద్ పాటిస్తాయని నేతలు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. మనమైతే ఈరోజు 3 గంటల నుంచి అయితే మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడే వీడియో చేసి పెడతాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కోసం, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.